హలో గుడ్ మార్నింగ్ ఎవరీవన్ ఫ్రెండ్స్, నేను మిజిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 4th వీక్ ఫస్ట్ డే అన్అఫిషియల్ ఓటింగ్ పోల్స్ రిజల్ట్ చూద్దాం. అలాగే ఈ వీక్ ఎవరు కొత్త చీఫ్గా వస్తున్నారనేది కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్ మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే బిగ్ బాస్ ఎర్లీ అప్డేట్స్ మీకు వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ బిగ్ స్టార్ బనీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, సెకండ్ చీఫ్ కోసం బిగ్ బాస్ అయితే ఒక ట్విస్ట్ అయితే పెట్టాడు. అది ఏంటంటే, మామూలుగా అయితే చీఫ్ కోసం అయితే కొన్ని టాస్క్లు అయితే జరుగుతాయి కదా. ఈరోజు టాస్క్లు జరగకోకుండా మీకు నిఖిల్ కాకోకుండా మిగిలిన కంటెస్టెంట్స్లో ఎవరు కొత్తగా చీఫ్ కావాలనుకుంటున్నారో వారి ఫోటోని సేవ్ చేసి మిగిలిన వారి కంటెస్టెంట్ యొక్క ఫొటోస్ అయితే పగలగొట్టండి అని బిగ్ బాస్ అయితే కంటెస్టెంట్స్తో చెప్తాడు. అప్పుడు కంటెస్టెంట్స్ అందరూ కలిసి అందరు ఫోటోలు పగలగొట్టి ఓన్లీ సీత యొక్క ఫోటో మాత్రమే పగలగొట్టుకోకుండా అలానే ఉంచుతారు. సో ఈ వీక్ సెకండ్ చీఫ్గా సీత అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, సెకండ్ చీఫ్గా సీత అయితే సెలెక్ట్ అయింది కదా, మీరు దీని గురించి ఏమంటారో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నిఖిల్ క్లాన్లో సోనియా, పృథ్వీ, నాగమణికంట, యాస్మి ఈ 4 కంటెస్టెంట్స్ ఉంటారు. అలాగే సీత క్లాన్లో విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య ఓం, నబిల్, ప్రేరణ ఈ 5 కంటెస్టెంట్స్ అయితే సీత క్లాన్లో ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఫస్ట్ ప్లేస్లో నబిల్ దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 30% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది. ఈమెకు 16% ఓటింగ్ అయితే నమోదైంది. ఈమెకు కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే థర్డ్ ప్లేస్లో నాగమణికంట ఉన్నాడు. ఇతనికి కూడా సేమ్ 16% ఓటింగ్ అయితే నమోదైంది. ప్రేరణకు, మణికంటకు ఇద్దరికి ఒకే రకమైన ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే ఫోర్త్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు. ఇతనికి 15.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఆదిత్య ఓం కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే 5th ప్లేస్లో సోనియా ఉన్నది. సోనియాకు 10.87% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 10.73% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే పృథ్వీరాజ్, సోనియా ఈ 2 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. మరొక పోల్లో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ పోల్లో కూడా నబీలే టాప్లో దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి ఏకంగా 35% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సెకండ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు. ఇతనికి 17% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది. ప్రేరణకు 15% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే ఫోర్త్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు. ఇతనికి 14% ఓటింగ్ అయితే నమోదైంది. 5th ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 11% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో సోనియా ఉన్నది. సోనియాకి 8% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే ఈ పోల్లో కూడా పృథ్వీరాజ్ అలాగే సోనియా ఈ 2 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మరి ఈ వీక్ పృథ్వీరాజ్ లేదా సోనియా ఈ 2 కంటెస్టెంట్స్లోనే ఈ వీక్ ఎలిమినేషన్ అనేది ఉంటుందా, లేక ఈ 2 కంటెస్టెంట్స్ని సేవ్ చేసి ఆదిత్య ఓంని ఏమైనా ఈ వీక్ ఎలిమినేట్ చేస్తాడా? దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఈ 3 కంటెస్టెంట్స్లో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బనీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.